ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు ఆదరణ, స్ఫూర్తి కలగాలని దేవుణ్ణి వేడుకుంటున్నానండి. సందర్భంలో బైబిల్ నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం ప్రియులారా. దేశానికి స్వాతంత్రం ఎంత అవసరమో మనిషికి ఆత్మీయ స్వాతంత్రం కూడా అంతే అవసరం ప్రియులారా. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 15th August 1947. కానీ ప్రతి మనిషి జీవితంలో నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే బైబిల్లో ఒక చక్కని విషయాన్ని మనకి దేవుడు రాయించాడు ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చూసినట్లయితే, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ఎంత చక్కని మాట కదా ప్రియులారా. మనకు స్వాతంత్రం ఎవరి ద్వారా లభిస్తుంది? కుమారుని ద్వారా లభిస్తుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి స్వాతంత్రం లభిస్తుందని ఇక్కడ వచనం తెలియజేస్తుంది ప్రియులారా. మహాత్మా గాంధీజీ ఏమన్నాడంటే, నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంపను త్రిప్పుము అన్నాడు. ఈ మాట బైబిల్లో మన యేసయ్య పలికిన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త, నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంపను కూడా త్రిప్పుము. ప్రియులారా, శాంతియుత పోరాటంతోనే మనం మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్న మనం కూడా ఆత్మీయ స్వాతంత్రం పొందుకోవాలంటే 4 విషయాలు ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా పాపము నుండి స్వాతంత్రం పొందుకోవాలి. ఏంటండి? మొట్టమొదటిది పాపము నుండి మనం స్వతంత్రం పొందుకోవాలి. రెండోది వచ్చేసి భయం అనే బంధకము నుండి మనం స్వాతంత్రాన్ని పొందుకోవాలి. భయం అనేది ఉండకూడదు అనమాట అండి. దాంట్లో మనం స్వాతంత్రం పొందుకోవాలి. మూడవది నిరాశ అనే బంధకం నుండి మనం స్వాతంత్రం పొందుకోవాలి. ఇక 4వది క్రీస్తులో నిజమైన స్వాతంత్రం పొందుకోవాలి ప్రియులారా. మొదటి నుంచి మనం చూసినట్లయితే పాపం అనే బంధకము నుండి మనం స్వాతంత్రం పొందుకోవాలటండి. మనిషిని బంధించే గొప్ప శక్తి పాపానికి ఉంది ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, పాపము చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, పాపం చేసేవాడు పాపానికి బానిస అంటున్నాడు. బయటకు మనిషి స్వేచ్ఛగా కనిపించవచ్చు, కానీ పాపపు అలవాట్లు, చెడు ఆలోచనలు, కోపం, ద్వేషం, అబద్ధం, అసూయ వంటి వాటికి బానిస అయితే అతనికి నిజమైన స్వాతంత్రం లేనట్టే ప్రియులారా. కానీ మనం మన పాపాలను పశ్చాత్తాపంతో వేడుకుంటే యేసుక్రీస్తు వారు మన పాపాలను క్షమించి కొత్త జీవితాన్ని ఇచ్చి సంపూర్ణ స్వాతంత్రాన్ని మనకు దయచేస్తాడని మనకి దేవుడు మనకి మాట్లాడుతున్నాడు పిల్లరా. భయం అనే బంధకం. ఇక రెండవది ఏంటండి? భయం అనే బంధకం. భయం అనే బంధకం నుండి మనం స్వాతంత్రం పొందుకోవాలి. మన జీవితంలో ఎన్నో భయాలు ఉంటాయి. రేపు ఏమవుతుందో, నా కుటుంబానికి ఏమవుతుందో, నా భవిష్యత్తు ఏమిటి, నా సమస్యలకు పరిష్కారం ఏమిటి అని చాలామంది కుమిలిపోతుంటారు, ఆందోళన చెందుతుంటారు. అయితే బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడని నేనే. నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు పిల్లారా. ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడు పిల్లారా. అందుకే ఏ విధమైన భయం, ఆందోళన మనం చెందాల్సిన పడలేదు పిల్లారా.
ఏ విధమైన భయం గుప్పట్లో మీరు బ్రతుకుతున్నారంటే ఆయన ఆశ్రయించండి, భయం నుండి స్వతంత్రం పొందుకోండి. ఆయన నీకు స్వతంత్రాన్ని ఇస్తానంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. ఇక మూడవది నిరాశ నుండి స్వాతంత్రం. కొంతమంది గతంలో చేసిన తప్పులు పదే పదే గుర్తు చేసుకుంటూ నిరాశ చెందుతుంటారు. నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నా వల్ల అలా జరిగింది, ఇలా జరిగింది, నన్ను దేవుడికి క్షమించడా అని ఎంతో చింతనలోకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లారా. ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ నిరాశలోకి వెళ్ళిపోతుంటారు. కానీ మనం నిజమైన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన క్షమించే దేవుడు పిల్లారా. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తానంటున్నాడు పిల్లారా. నిరాశ అనేది చాలా భయంకరమైన ఒక వ్యాధి కలదనమాట. ఆ నిరాశ నుండి మనం తప్పించుకోవాలంటే ఆయన స్వాతంత్రాన్ని ఇస్తాను, ఆయన దగ్గరికి మనం చేరుకోవాలి. ఇక 4వది అతి ముఖ్యమైనది క్రీస్తులో నిజమైన స్వాతంత్రం. క్రీస్తులో నిజమైన స్వాతంత్రం అంటే మనకు నచ్చినట్టు మనం బ్రతకడం, మనకు నచ్చినట్టు మనకు జీవించడం, మనకు నచ్చింది మనం చేయడం కాదు పిల్లల. దేవునికి నచ్చింది మనం చేయాలి, దేవునికి ఇష్టమైనది మనం చేయాలి, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి. సహోదరులారా, ఐక్యత కలిగి ఉండడం ఆయనకి ఇష్టం అంటున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి కీర్తనల గ్రంథం 133వ కీర్తన ఒకసారి మనం చూసినట్లయితే 133వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు పిల్లరా. అయితే సహోదరులు కలిసిమెలిసి జీవించడం ఆయన కోరుకుంటున్నాడు పిల్లల. మరొక మాటని మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులరా. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు ఏతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒక్కనికొకడు దాసులయుండుడి. అంటే ఎవరో దాసులు కాదు, ఒకరికొకరు దాసులై ఉండమంటున్నాడు. అంటే ఒకరు రాజు కాదు, ఒకరు మంత్రి కాదు, అందరూ మంత్రులే, అందరూ రాజులే. ఆయన బిడ్డలం మనం. ఆయనతో ఆనందంగా కలిసి జీవించాలని కోరుకున్నారు పిల్లల. మనం అన్నదమ్ములు సహోదరులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నట్లుగా మనము కోరుకోవాలి, మనము అనుకోవాలి. సో ప్రియ దేవుని పిల్లలారా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం శ్రమించే వీర జవాన్ల కోసం ప్రార్థిద్దాం, దేశ నాయకుల కోసం ప్రార్థిద్దాం, దేశ ప్రజల కోసం ప్రార్థిద్దాం, శాంతి సమాధానాల కోసం ప్రార్థిద్దాం, యువత మంచి మార్గంలో నడవడానికి ప్రార్థిద్దాం, కుటుంబాలు కట్టబడడానికి ప్రార్థిద్దాం, పాపముల నుండి, భయము నుండి, నిరాశ నుండి విడుదల పొంది క్రీస్తు యేసులో నిజమైన స్వాతంత్రాన్ని పొందుకోవాలని ప్రార్థిద్దాం ప్రియులారా. అట్టి కృప దేవాతి దేవుడు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనందరికీ కలుగజేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జై హింద్, జై భారత్.